టారిఫ్లపై ప్రధాని మోదీ కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది అన్న కారణంతో భారత్పై అమెరికా సుంకాలను రెట్టింపు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ టారిఫ్లపై ఢిల్లీతో చర్చలు ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా నెలకొంది. కాసేపట్లో మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ట్రంప్ టారిఫ్లపై భారత్ ఎలా స్పందించాలి అనే విషయంపై ఈ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశం తర్వాత సుంకాలపై కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ట్రంప్ సుంకాలపై ఇప్పటికే మోదీ పరోక్షంగా స్పందించి యుఎస్కు ధీటుగా బదులిచ్చారు. అవసరమైతే వారిని కాపాడడం కోసం ఎంత మూల్యమైనా తాను సొంతంగా భరించడానికి సిద్ధమన్నారు. ఇక మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగితే భారత్పై మరిన్ని ఆంక్షలు ఉంటాయని ట్రంప్ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నీలిమా, ట్రంప్ విధించినటువంటి అదనపు సుంకాలపై ప్రధాని మోదీ గట్టిగానే స్పందిస్తున్నారు. తమ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోము, దానికి ఎంత మూల్యమైనా చెల్లించడానికి సిద్ధం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. రైతులు, మత్స్యకారులు, డైరీ ఉత్పత్తిదారుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీ పడబోం, వారిని కాపాడటం కోసం సుంకాల భారాన్ని భరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, దీనివల్ల భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని కూడా తెలుసు అంటూ ఆయన డి అంటే డి అన్నట్లుగా అమెరికాకు సమాధానం ఇస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నటువంటి భారత్ పైన అమెరికా విధించినటువంటి అదనపు సుంకాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఈ రోజు 1 గంటకు ప్రధాని మోదీ నేతృత్వంలో కీలకమైనటువంటి కేబినెట్ భేటీ జరగబోతుంది. అయితే ఈ యొక్క రెండు దేశాలు కూడా డి అంటే డి అంటున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు తమపై విధించడంతో భారత్ ధీటుగా స్పందించాలనుకుంటుంది. తమ దేశంలోని రైతులు, మత్స్యకారులు, డైరీ ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని కూడా స్పష్టం చేస్తుంది. అవసరమైతే ఈ భారాన్ని సొంతంగా బరాయిస్తామని కూడా ప్రధాని మోదీ చెప్తున్నారు. మరోవైపు భారత్ పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తున్నారు. ఇక ఆయన విధించినటువంటి సుంకాలు ఈ రోజు నుంచి కూడా నిన్నటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీనివల్ల అమెరికాలో కొన్నిటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక భారత్ పై గతంలో విధించినటువంటి 25 సుంకాలు నిన్నటి నుంచి కూడా అమల్లోకి వస్తున్న నేపథ్యంలో అదనంగా విధించినటువంటి మరో 25% ఏదైతే ఉందో అది ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది. ఇండియాతో పాటు అనేక దేశాలపైన సుంకాలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల బిలియన్ కొద్ది డాలర్లు అమెరికాకు వస్తాయని ట్రంప్ ప్రకటిస్తున్నారు. ఈ సుంకాలు 10% నుంచి 50% దాకా ఉన్నాయి. అమెరికా అదనపు సుంకాల వల్ల మన భారత్ అమెరికాల మధ్య తలెత్తినటువంటి వివాదం తాత్కాలికమే, త్వరలో సమసిపోతుందని కూడా ప్రవాస భారతీయ సంఘాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. చర్చలు ఫలించి త్వరలో ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. 50 లక్షల మంది ప్రవాస భారతీయులు అమెరికా అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. భారత ఉత్పత్తులపై 50% సుంకాలు వేయటాన్ని ఇండియన్ అమెరికన్లు కూడా కొంత ఆక్షేపిస్తూ ఉన్నారు, గర్హిస్తున్నారు. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశం, కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో దాని యొక్క ప్రధాన ఉద్దేశం అమెరికా విధించినటువంటి 50% సుంకాల ప్రభావాలను సమీక్షించి వ్యూహాత్మక స్పందన రూపొందించాలన్నదే ఈ రోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ కృష్ణ.